హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము డెసిమల్స్లో ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ డివైడెడ్ బై 0.0025 ఈజ్ ఈక్వల్ టు 800. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ డివైడెడ్ బై 0.0025 ఇచ్చాడు కదండి, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 800 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివైడెడ్ బై అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ బై అని అర్థము. ఎక్స్ బై 0.0025 ఈజ్ ఈక్వల్ టు 800. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుందండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 800 ఇంటూ 0.0025. సో ఎప్పుడైనా సరే డెసిమల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. సో మనకు పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ముందు రాసేసుకోవాలండి. అంటే ఎలా రాస్తాం? 0025 బై 1 పెట్టుకొని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 4 డిజిట్స్ ఉన్నాయి. 0000 రాస్తాం. అయితే ఇక్కడ 0 ప్లేస్లో ఈ ప్లేస్లో 1 ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకి 1 ఇది 0.0025 వాల్యూ అండి, అంటే ఇలా రాయడానికి. అదే 1.0025 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, దాన్ని అసలు ఎలా రాస్తామంటే ఓవరాల్గా నెంబర్ అంతా రాసేయాలండి. 10025 బై, ఇప్పుడు పాయింట్తో ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 4 డిజిట్స్ ఉన్నాయి. సో 1 పక్కన అన్ని జీరోస్ పెట్టుకోవాలండి. ఇదండి రాసే విధానం. సో దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం మనము, డెసిమల్స్ మీద ఓన్లీ, అంటే ఎలా రాయాలి ఏంటనేది. సో ఇప్పుడు మనం ఏంటంటే 0.0025 ఉంది కాబట్టి దీన్ని మనము 25 దట్ మీన్స్ 0025 కదండి, అదే 25 బై 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకుంటామండి? 4 జీరోస్ పెట్టుకుంటాం. ఓకేనండి. ఇక్కడ 0కి ఇక్కడ 0కి 0 కానీ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయండి. 25 1 25 4 4 1 4 2 అంటే వాల్యూ ఎంత వచ్చిందండి మనకి ఇప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇదండి ఆన్సరు. అర్థమైంది కదండి ఇది ఎలా రాసుకోవాలనేది. దీని మీద ఒక వీడియో చేద్దామండి, డెసిమల్స్ ఎలాగా మనము ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలనే విషయము. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి. అవి మనము లింక్స్ కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, అవి కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.